హాయ్ ఫ్రెండ్స్. నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. ఈరోజు మనం ఈమెయిల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుదాం ఫ్రెండ్స్. ఈమెయిల్స్ మనకు రెగ్యులర్గా జీమెయిల్ ఉంటుంది, హాట్ మెయిల్ ఉంటుంది, ఇంకో మెయిల్ XYZ మెయిల్స్ ఉంటాయి. డిఫరెంట్ మెయిల్స్ అనేవి ఉంటాయి మనకు. ఈ మెయిల్స్ అని మనకి అన్వాంటెడ్ మెయిల్స్ కూడా వస్తుంటాయి. అంటే ఈ ప్రోడక్ట్ కొనండి, ఈ సర్వీస్ తీసుకోండి, లేదంటే ఈ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఈ ఫేస్బుక్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని రకరకాల మనకి ఈమెయిల్స్ అనేవి వస్తుంటాయి. మీకు జీమెయిల్ కానీ, అంటే ఈమెయిల్ వాడే వాళ్ళందరికీ ఇదంతా అనుభవమే. సో ఈమెయిల్ మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ ఒక ఈమెయిల్ వస్తుందంటే, సో దాన్ని ఏదో ఒకసారి అంటే అలా మనకు వస్తూ ఒక 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు వచ్చినప్పుడు అది మనం క్లిక్ చేస్తాం. ఆ లింక్ క్లిక్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళ వెబ్సైట్కి వెళ్తుంది అనమాట. సో మన డీటెయిల్స్ ఇస్తాం. ఏమని? మన పేరు, మన వాట్సాప్ నెంబరు లేదా మొబైల్ నెంబరు, మన ఆల్రెడీ ఈమెయిల్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఒకవేళ లేనివి అవుతాయి. సో అది మీ మొబైల్కి వచ్చినప్పుడు లేదా మీ ల్యాప్టాప్కి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉంటే ఓకే, లేకపోతే ఇదంతా వాళ్ళకి డేటాబేస్ అవుతుందన్నమాట. ఒకేసారి ఒక 10,000 మందికి లేదా 20,000 మందికి చిన్న పురుగులు లాంటివి కుడుతున్నాయి ఫ్రెండ్స్. అందుకోసమని నేను ఇట్లా కళ్ళు ఇట్లా అనుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్నవి ఉంటాయి కదా, కంటి రెప్పల దగ్గర వస్తాయి. సో అలా బల్క్ ఈమెయిల్ మార్కెటింగ్ చేసినప్పుడు అవి కన్వర్ట్ రేషియో వచ్చేసి ఒక 10% కన్వర్ట్ రేషియో ఉంటుంది. అంటే 1,00,000 మందికి పంపిస్తే 10,000 ఈమెయిల్ కన్వర్షన్స్ ఉంటాయి. దానిలో కనీసం ఒక 1000 సేల్స్ అయినా జరుగుతాయి ఫ్రెండ్స్. ఇది ఈమెయిల్ మార్కెటింగ్ యొక్క రేషియో ఆఫ్ సక్సెస్ అనమాట. సో ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలంటే బల్క్ ఈమెయిల్ మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. కనీసం 10,000 ఈమెయిల్స్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే పంపించుకోవచ్చు. రకరకాల ఈమెయిల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఉన్నాయి. సో 10,000 దాటితే కనుక ఖచ్చితంగా యూ హ్యావ్ టు పే అనమాట. అంటే పెయిడ్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పెయిడ్ ఆప్షన్ తీసుకొనే మీరు పంపించుకోవాల్సి ఉంటుంది. సో హౌ టు క్రియేట్ ఏ ఈమెయిల్ మార్కెటింగ్ ఫన్నెల్ అనేది కూడా ఉంటాయి. అంటే మార్కెటింగ్ ఫన్నెల్ ఒకటి క్రియేట్ చేసుకొని, మార్కెటింగ్ ఫన్నెల్ అంటే ఒకసారి ఎంట్రీ అయిన వ్యక్తి ఎగ్జిట్ అయ్యేసరికి సేల్గా మారిపోవాలి. అంటే ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వ్యక్తి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అది ఎగ్జిట్ అయ్యేలోపు అతను సేల్ కింద కన్వర్ట్ అయ్యి మన ప్రోడక్ట్ లేదా మన సర్వీస్ అనేది తీసుకోగలిగే స్థాయికి తీసుకెళ్లేదాన్ని మార్కెటింగ్ ఫన్నెల్ అంటారు. ఈ మార్కెటింగ్ ఫన్నెల్ ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈమెయిల్ మార్కెటింగ్ కూడా మీరు తీసుకోవచ్చు. సో హౌ టు క్రియేట్ ఫ్రీ ఈమెయిల్ మార్కెటింగ్ ఫన్నెల్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక మీకు మార్కెటింగ్ ఫన్నెల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో బోలెడ్ వెబ్సైట్స్ ఉంటాయి. అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే ఉంటాయి. పెయిడ్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు మీరు కొంత డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫస్ట్ ట్రై చేయండి. ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఒక ఈమెయిల్ మార్కెటింగ్కి రిలేటెడ్ ఒక ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, దానిలో మన వెబ్సైట్ లింక్ ఎలా ఉండాలి, మనల్ని అప్రోచ్ అయ్యే విధానం అంటే కాల్ టు యాక్షన్ అంటారు. ఈ కాల్ టు యాక్షన్ అనే ఆప్షన్ ఎలా ఉండాలనేది మీకు డీటెయిల్స్ ఉంటాయి. సో మేము కూడా ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తాము. మీకు ఎవరికైనా సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మమ్మల్ని అప్రోచ్ అవ్వగలరు. థ్యాంక్ యూ సో మచ్. మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్ with 7 years of professional experience, part time and full time. Thank you so much.